పుష్ప మానియాతో దేశమంతా ఊగిపోతున్న సంగతి తెలిసిందే. అటు బడ్జెట్లో కూడా ఎక్కడా వెనక్కు తగ్గలేదు. టాలీవుడ్తో పాటు ప్రపంచమంతా ఈ వైపు కనిపిస్తోంది. అందుకే పుష్ప సినిమాను ప్రతి చోట బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి పుష్ప మేకర్స్ భారీ ప్లానింగ్ చేస్తున్నారు. దానికోసం వేసిన తొలి అడిగే ఈవెంట్స్. అందుకే అన్ని రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. నిజానికి తమిళనాట టాలీవుడ్ సినిమా గురించి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు పుష్ప సినిమా ప్రీ రిలీజ్తోనే బిజినెస్ జరుగుతోంది. పెట్టిన మొత్తం చాలా త్వరగా వస్తుందని జ్ఞానవేల్ రాజా అన్నారు. అంత పేరున్న ప్రొడ్యూసర్ ఈ రేంజ్లో సినిమాను పొగిడేసరికి తమిళనాట విపరీతమైన హైప్ పెరిగిపోయింది. అటు నార్త్లో కూడా పుష్ప బొమ్మ ఎక్కువ థియేటర్స్లో పడే ఛాన్స్ ఉంది. అక్కడ చాలా గట్టి వారికే డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఇచ్చారు. సో అక్కడ కూడా భారీ రేంజ్లో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. కర్ణాటకలో కూడా స్టార్ డిస్ట్రిబ్యూటర్స్కు ఈ రైట్స్ను ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు కన్నడలో ఏ సినిమాకు లేనంతగా పుష్ప 2ను అత్యధిక థియేటర్స్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహాన్ని అమలు చేసుకుంటూ వెళ్తోంది పుష్ప 2. సో దీంతో ఎక్కడ కూడా థియేటర్స్కు కొదవలేదు. పైగా ఎక్కడ కూడా ఈ సినిమాకు పోటీగా మరో సినిమా లేదు. ఈ సినిమా వస్తుందన్న ఆలోచనతో పోస్ట్పోన్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. సో ఎక్కువ రోజులు థియేటర్స్లను హోల్డ్ చేసే కెపాసిటీ పుష్ప 2కు ఉంది. అందుకే పుష్ప బిజినెస్ 1000 కోట్లకు మించి ఉంటుందన్న టాక్ నడుస్తోంది. ఇంతవరకు బన్నీ సినిమాలకు జరిగిన బిజినెస్తో కంపేర్ చేస్తే పుష్పకు ఓ రేంజ్లో జరిగిందని చెప్పి తీరాల్సిందే. ఈ సినిమాలో ఉన్న పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అనే డైలాగ్ ఇప్పుడు సినిమా మీద క్రియేట్ అవుతున్న బస్కు సరిగ్గా సూట్ అవుతోంది. బాహుబలి నార్త్ మార్కెట్ను కొట్టే వరకు మనకు అక్కడ అంత రేంజ్ ఉందని తెలియదు. ఇప్పుడు ఆ నెంబర్ను దాటడానికి దాని దారిలోకి వెళ్ళడానికి పుష్ప 2కి స్కోప్ ఉంది. బాహుబలి RRR సినిమాల స్ట్రాటజీని ఫాలో అయితే మాత్రం టార్గెట్ ఈజీగా క్రాక్ చేయొచ్చని ట్రేడ్ పండితుల అంచనా. ఈ లెక్కన పుష్ప 2 తెలుగు సినిమా మార్కెట్ను ఓ రేంజ్లో మార్చేసేలా కనిపిస్తోంది. మొత్తానికి ఇప్పటి వరకు ఏ సినిమా మీద లేని విధంగా పుష్ప 2 మీద ఆశలు అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ రిలీజ్ తర్వాత కూడా వినిపిస్తే చాలని బన్నీ అభిమానులు ఆశగా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్స్ కోసం కూడా అదే రేంజ్లో వెయిట్ చేస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.